రోజు ఒక అధ్యాయం చదువుదామని స్టార్ట్ చేసిన ఈ గురుచరిత్ర 9 అధ్యాయాలు చదివానండి నిన్న. వదలబుద్ధి కాలేదు. మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంది గురుచరిత్ర. బాగుంది. మీకు కూడా వీలైతే చదవండి. చాలా నార్మల్గా ఈజీగా మనకు అర్థమైపోతుంది. అలాగే అమ్మ మాట కూడా ఇంత తీయగా ఉంటుంది. అమ్మ దగ్గర ఈ ఫోటో చూసే నేను ఈయన గురించి తెలుసుకోవాలనుకున్నాను. లాస్ట్ టైం మామిడి పళ్ళు వచ్చే ముందు రోజు నాకు ఒక కాల్ వచ్చింది అమ్మ దగ్గర నుంచి. మామిడి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి అమ్మ, విజయవాడ నుంచి తెప్పించుకోండి, అల్లుడు గారికి చెప్పమని చెప్పింది. ఆ నెక్స్ట్ డే నేను అసలు ఆయన కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఆ నెక్స్ట్ డే బంగినపల్లి రసాలు చాలా ఎక్కువ తెచ్చారనమాట. అసలు నేనైతే చూసి షాక్ అయ్యా. అలాగే రాత్రి కూడా కాల్ చేసి మామిడి పళ్ళు ఉన్నాయమ్మా, అయిపోయినాయా అంటే కొంచెం ఎక్కువ పండినాయి అమ్మ, తినాలనిపించట్లేదు, ఉన్నాయి అని చెప్పా. నెక్స్ట్ డే ఈయన ఫ్రెండ్ పొద్దున్నే వాచ్మెన్కి బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. అతను నా బెల్ కొట్టి ఇంటికి తెస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మ మాటకి అంత శక్తి ఉంటుందండి. తను తినేటప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తుంది. ఇది పిల్లలకి ఇష్టం, వాళ్ళు తినాలి అని. నేను దూరంగా ఉంటున్నా కాబట్టి నా మీద తిందో లేదో అనే ఆలోచనతో ఉంటుందన్నమాట.